హలో బిజీ పీపుల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? జీరా రైస్ అండి. చాలా అంటే చాలా సింపుల్గా 5 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో. మరి ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే యూట్యూబ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అయితే మన పేజ్ని ఫాలో అయిపోండి. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా 5 అంటే 5 నిమిషాలు ప్రిపేర్ చేసుకునే సింపుల్ రెసిపీ. మరి ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తానో చూసేయండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి మంచి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనిచ్చి హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంటే జీలకర్ర కాబట్టి జీరా రైస్కి జీలకర్ర కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పుదీనా కొత్తిమీర వేసి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీ రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ మంచిగా మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఆఫ్టర్ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను ఇలా మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. మెతుక్కి అంటుకోకుండా పొడిలాడుతూ అలా మంచిగా నాన్ వెజ్లో తిన్నా వెజ్లోకి తిన్నా అద్దరిపోయిద్ది. మంచిగా వేడిగా సర్వ్ చేసుకొని అలా మంచిగా వెజ్ కర్రీ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉందండి టేస్ట్ అయితే. మరి కర్రీ మీకు కూడా కావాలంటే ప్రాసెస్ కమెంట్స్లో కమెంట్ చేయండి, చూపిస్తాను.